పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. సిపిఎం ఖమ్మం జిల్లా మాజీ సెక్రటరీ పొన్నం వెంకటేశ్వర గారితో ఉన్నాం. సార్తోని మనం టాపిక్ సంబంధించి సార్ని అడిగేది ఈరోజు టాపిక్ కాన్పులకు ముహూర్తాలేంటి, జాతకాలేంటి, వీటికి ఆధారం జ్యోతిష్యం కదా, జ్యోతిష్యానికి ఆధారం ఏంటి, జ్యోతిష్యం శాస్త్రంగా అంగీకరించబడుతుందా? ఓకే, అందరికీ నమస్కారం. మనం నిజం మాట్లాడుకుందాం. నిజం ఓ శాస్త్రం ఉంది. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు చుట్టూ తిరిగేసి వస్తుందని చెప్పి. నిజం కొంత నిష్ఠూరంగా కూడా ఉంటుంది. అసలు నిజం అంటే ఏమిటి? నిజం అంటే సైన్స్ అంటే శాస్త్రం. మనం ఏది మాట్లాడుకున్నా నిరూపణకి నిలబడాలి. శాస్త్రం అంటే ఏంటి? మళ్ళీ నిరూపణకు నిలబడేది. ఒకే వాతావరణ పరిస్థితులలో ఏ ప్రాంతంలోనైనా ఏ సమయంలోనైనా ఒకే ఫలితాన్ని ఇచ్చేది సైన్సు. మనం సైన్స్ను నమ్ముకోవాలి. ఎందుకని నమ్ముకోవాలి సైన్స్ అంటే అది నీ కళ్ళ ముందు నిరూపణకు నిలబడేది. నిరూపణకు నిలబడకుండా మా తాతలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు, మేము అనుకుంటున్నాం, మా ఆలోచనలు ఇది మాత్రం సరికాదు. ఇప్పుడు జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా అంగీకరించాలన్నా వద్దా? ఇది నడుస్తుంది. పైగా ఒకప్పుడు కమ్రేడ్ లెనిన్ అంటాడు, పాలకుల భావాలే ప్రజల భావాలుగా చలామణి అవుతూ ఉంటాయి, పాలకుల భావాలే ప్రజల భావాలుగా చలామణి అవుతూ ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కుంభమేళ 50 కోట్ల మంది మునుగుతారు, వచ్చి స్నానాలు చేస్తారు, పుణ్య స్నానాలను ఆచరిస్తారు అని చెప్పి ప్రభుత్వం ముందే ప్రకటించింది. ప్రకటించడం కాదు, ఆ ఏర్పాట్లు మంచి చెడు ఇదంతా చూస్తున్నాము. ఏటా కుంభమేళ, ఆ నీళ్లలో మునగడం ఏంటి, ప్రధానమంత్రి రావడం ఏంటి, రాష్ట్రపతి వచ్చి మునగడం ఏమిటి? ఈ సందర్భంలో అక్కడ ఏర్పాట్లు సరిగలేక అనేక మంది తొక్కేసరాట్లో చనిపోవడం ఏంటి, రోడ్ల మీద యాక్సిడెంట్లు ఏంటి, ఇదంతా అసలు ఈ ఖర్చు ఏమిటి? ఈ మధ్యకాలంలో పెద్ద మనిషి అంటాడు, చైనా లాగా మనం ముందుకు పోవాలంటే ఏం చేయాలా అని చెప్పేసి అంటాడు. అంటే ఆ పెద్ద మనిషి అంటాడు, పెద్ద మనిషిని ప్రశ్నిస్తే ఆ పెద్ద మనిషి అంటాడు, మనం ఎట్లా ముందుకెళ్తాం? మనం ఈ కుంభమేళాలు, పుష్కరాలు, నీళ్లలో మునగడాలు, తేలడాలు వీటిలో ఉన్న తర్వాత మనం ఎట్లా ముందుకెళ్తాము అని చెప్పేసి అని అంటాడు. ఈరోజే పత్రికలో ఒక వార్త వచ్చింది. ఏమనంటే ప్రసవాలకు ముహూర్తాలా, ఇది క్వశ్చన్ మార్క్. ఈ మధ్యకాలంలో ఒక మనిషి పుట్టాలన్నా, ఓ మనిషి చావాలన్నా, చావడానికి పుట్టడానికి ఏం ముహూర్తాలు అనుకొని ఏం పుట్టరు. పలానా సమయంలో పలానుడు పుడతాడు, పలానా సమయంలో పలానుడు చచ్చిపోతాడు, ఇదేమీ ఉండదు. పుట్టుకకి మరణానికి సమయం ఏమీ ఉండదు. కానీ పుట్టేటప్పుడు ఆ ముహూర్తాన్ని చూసుకొని ఆ ముహూర్తం ప్రకారం ఆ తల్లి గర్భంలో పిండం తయారైందా కాలేదా, దానికి సమయం వచ్చిందా రాలేదా, దీంతో సంబంధం లేకుండానే ఆపరేషన్ చేస్తున్నారు. ఇవాళనే ఏమంటుంది ఎవరంటే ఈ డాక్టర్ అనగాని మంజుల, హైదరాబాద్ కేర్ హాస్పిటల్ డాక్టర్. ఆమె అంటుంది, ఈ కాలంలో సిజేరియన్లు బాగా పెరిగిపోయాయి, ఈ సిజేరియన్లు కూడా ముహూర్తాల ఆధారంగా చేయమని అంటున్నారు, ఇది కూడా అర్ధరాత్రి పూట ముహూర్తం వస్తే మేము చేయని రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి. అసలు ముహూర్తాలు దేని ఆధారంగా పెడుతున్నారు? ముహూర్తాలు, జాతకాలు, జ్యోతిష్యం. అసలు జ్యోతిష్యాన్ని శాస్త్రం అంటున్నాడు. జ్యోతిష్యం శాస్త్రం అవుతుందా? జ్యోతిష్యం శాస్త్రం ఎలా అవుతుందనేది మనం కాస్త వివరంగా పోదాం. ఈ జ్యోతిష్యాన్ని 2004లో సుప్రీంకోర్టు జ్యోతిష్యాన్ని శాస్త్రం అని చెప్పేసి అంగీకరించింది. దీన్ని బొంబాయి హైకోర్టు బలపరిచింది. జ్యోతిష్యం శాస్త్రం అని. శాస్త్రం అంటే ఏంటి? మళ్ళీ నిరూపణకు నిలబడేది శాస్త్రం. మరి ఇది నిరూపణకు నిలబడుతుందా? ఇప్పుడు మన పాలకులు
లక్నో యూనివర్సిటీలో జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా ప్రవేశపెట్టారు. సో జ్యోతిష్యం శాస్త్రం ఎట్లా అవుతుంది, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి, దీన్ని కాస్త పరిశీలిద్దాం. నేను ముందే చెప్పాను, నిజం నిప్పు లాంటిది, ఇది అందరికీ మింగుడు పడదు అని చెప్పేసి. వినేవాళ్ళు వినండి, వినని వాళ్ళు వదిలేయండి. కానీ మనం మాట్లాడుకునే ప్రతి మాట సైన్సు శాస్త్రానికి నిలబడేది. ఈ జ్యోతిష్యానికి సంబంధించి చూసుకుంటే జ్యోతిష్యంలో వీళ్ళు దేని ఆధారంగా మాట్లాడతారు అంటే, జ్యోతిష్యంలో కూడా నవగ్రహాల పేర్లు చెప్తారు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 బుధుడు, 4 శుక్రుడు, 5 అంగారకుడు, 6 బృహస్పతి, 7 శని, 8 రాహు, 9 కేతువు. ఇట్లా 9 నవగ్రహాలు ఉన్నాయంటారు. ఈ జ్యోతిష్యం నిజము కాదు అని చెప్పేసి తేల్చడానికి ఉన్నటువంటి మనకు ఆధారం ఏమిటి అని అంటే, మరి సూర్యుడు గ్రహమా? సూర్యుడు గ్రహం కాదని తేల్చారే. సూర్యుడు గ్రహం కాదని తేల్చారే. సూర్యుడు ఒక నక్షత్రం. గ్రహానికి నక్షత్రానికి ఉన్న తేడా ఏమిటి? నక్షత్రం స్వయం ప్రకాశితం. తనలో ఉన్నటువంటి హైడ్రోజన్ ఉదజని అది మండుతూ మనకు వెలుగునిస్తుంది. అది నక్షత్రం అంటే స్వయం ప్రకాశితం. గ్రహాలు ఏ స్వయం ప్రకాశితాలు కావు. అట్నే చంద్రుడు గ్రహం కాదు, భూమికి ఉపగ్రహం. చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు. సూర్యుని కాంతి రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీదకి వచ్చే దానికోసం చంద్రుడు మనకి ఆ రకంగా వెలుగునిస్తున్నాడు తప్ప చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు. చంద్రుడు ఒక ఉపగ్రహం. అసలు రాహుకేతువులు లేవే. ఈ రాహుకేతు అనేది ఒక పురాణ గాథ. పురాణ గాథ అంటే ఇలాంటి అప్పుడప్పుడు అంటుంటారు పుక్కిట పురాణాలు అని. ఈ పురాణాలు ఇవి నమ్మేవి కావు, శాస్త్రాన్ని నిలబడేవి కావు. ఎవరు ఈ రాహుకేతువులు? ఒకప్పుడు ఎప్పుడోనట దేవతల కన్ను రాక్షసులకి యుద్ధాలు జరుగుతూ ఉంటే దేవతలందరూ చచ్చిపోతుంటే ఈ దేవతలు ఎట్లా బతికించాలని చెప్పేసి, ఇది నేను చెప్పేది పుక్కిట పురాణం కథ. దేవతలందరూ చచ్చిపోతూ ఉంటే దేవతల కోసం అమృతం అంటే చచ్చిపోకుండా ఒక అమృతం కావాలని చెప్పేసి కోరిక పుట్టింది. అమృతం కావాలంటే పాల సముద్రాన్ని చెరకాలంట. పాల సముద్రాన్ని చెరకాలంటే మేరు పర్వతాన్ని కవ్వంగా, ఆ కవ్వానికి తాడు కావాలా. నాగుబాముని, వాసుకి అనేటువంటి నాగుబాముని తాడుగా చుట్టి చిలుకుతారా అట్ట. ఆ చిలికే సందర్భంలో తల వైపేమో రాక్షసులు పట్టుకుంటారట, తోక వైపేమో దేవతలు పట్టుకుంటారట. చిలకంగా మొట్టమొదట విషం పుడుతుందని, ఆ విషాన్ని శివుడు గర్భంలో పెట్టుకుంటాడు అని, ఆ తర్వాత అమృతం వస్తుందని, ఈ వచ్చిన అమృతాన్ని మళ్ళీ దేవతలు రాక్షసులు కలిసి కూర్చొని పంచుకోవాలి. ఈ కలిసి కూర్చొని పంచుకునే సందర్భంలో ఈ చంద్రుడు సూర్యుడు వీళ్ళిద్దరూ వాలంటీర్లు అన్నమాట. అప్పుడు వాలంటీర్లు అంటే సర్వ్ చేసే పాత్ర తీసుకుంటారు. దేవతలు ఒక లైన్లో ఉంటారు, రాక్షసులు ఒక లైన్లో ఉంటారు. వీళ్ళు సర్వ్ చేసేటప్పుడు దేవతలకి మొట్టమొదటి సర్వ్ చేయడం మొదలు పెడతారు. అంటే దేవతలు అయిపోయేటప్పటికి ఈ అమృతం అయిపోవాలి, రాక్షసులకు రాకుండా ఉండాలని. కానీ ఒక ఇద్దరు రాహు కేతువు వీళ్ళిద్దరూ వచ్చి ఈ సందులో కూర్చుంటారట దేవతల బంతిలో కూర్చున్నప్పుడు వీళ్ళని కాదని చెప్పేసి నన్ను బయటికి పోయేది కాదు కదా. అందుకోసమని వీళ్ళని సూర్యుడు చంద్రుడు కనిపెడతారట. కనిపెట్టే సందర్భంలో ఏదో అంటారే, పెట్టేవాడు మనోడైతే బొక్కలు కాకుండా అన్ని ముక్కలే వస్తాయని చెప్పేసి నేను సామెత చెప్పినట్టు వీళ్ళిద్దరిని వాళ్ళు కనిపెట్టి వీళ్ళిద్దరిని వదిలిపెట్టి అమృతం పంచుతారు అనేది ఒక కథ, పురాణ కథ. ఈ కథలో ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరికీ అమృతాన్ని పంచలేదు కాబట్టి వీళ్ళిద్దరిని సంవత్సరానికి ఒకసారి మింగుతాము. ఈ గ్రహణాలు ఇది సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే సూర్యుడిని చంద్రుడిని మేము మింగుతామని చెప్పి వీళ్ళు అంటారట. ఈ కథల సృష్టికర్త చాలామంది ఉన్నారు, చాలా కథలు ఉన్నాయి. కానీ కథలను దేనిని నమ్మబాకండి. కానీ ఇప్పుడున్నటువంటి గ్రహాలలో రాహుకేతువులు ఉన్నారా? ఉన్నట్టు ఎక్కడ చూపెట్టడం లేదే. దాంతోపాటు ఈ జ్యోతిష్య శాస్త్రంలో అంటే శాస్త్రాన్ని మనం అంగీకరించాల్సిన పల్లె జ్యోతిష్యం అనేటువంటి శాస్త్రం అని చెప్పేసి ప్రవేశపెట్టానని ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది, లక్నో యూనివర్సిటీ అంటుంది. అట్నే సుప్రీంకోర్టును బొంబాయి హైకోర్టు కూడా కొంతమంది ఆ బెంచ్లకు సంబంధించి దీన్ని శాస్త్రంగా అంగీకరిస్తున్నారు. మరి ఇది శాస్త్రం అయితే
భూమి కేంద్రకం అని చెప్పేసి అన్నారు. దాంట్లో భూమి కేంద్రకం అని అన్నారు. అంటే భూమి చుట్టూ మిగిలిన గ్రహాలు మొత్తం తిరుగుతున్నాయి అని చెప్పేసి. మరి ఇప్పుడు భూమి కేంద్రకమా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందా? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా? అసలు భూమి కేంద్రకం కాదు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అన్న నేరానికి చాలామంది శాస్త్రవేత్తలు బలైపోయారు కదా. ఎవరెవరు ఎట్లా బలైపోయారో నేను తర్వాత చెప్తాను. కానీ భూమి కేంద్రకం కాదు, సూర్యుడు కేంద్రకం. అట్నే స్వయం ప్రకాశితాలు గ్రహాలు ఏవి కావు. స్వయం ప్రకాశితాలు అంటే నక్షత్రం మాత్రమే స్వయం ప్రకాశితం, చంద్రుడు కూడా స్వయం ప్రకాశితం కాదు. ఇవి ఈ 6 అంశాలు ఇది జ్యోతిష్యం నమ్మటానికి వీలు లేదు. ఇది కూడా ఒక పుక్కిటి పురాణ గాథ అని మనకు అర్థమవుతూ ఉంది. దాంతోపాటు ఈ నా 6 ఏమిటి అన్నీ చెప్పాను. 1 సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం. 2 చంద్రుడు గ్రహం కాదు, భూమికి ఉపగ్రహం. 3 రాహుకేతువులు ఎక్కడ ఇంతవరకు ఎవరికి దొరకలేదు, కనపడలేదు, ఏ శాస్త్రానికి అందలేదు, ఏ సైన్స్కి దొరకలేదు. అట్నే 5 గ్రహాలు ఏవి స్వయం ప్రకాశితాలు కావు. 6 చంద్రుడు కూడా స్వయం ప్రకాశితం కాదు. అందుకని ఈ జ్యోతిషం అనేది శాస్త్రం కాదు. దీన్ని మనం అంతా క్లియర్గా చెప్పొచ్చు. దీంతోపాటు అసలు జ్యోతిష గ్రంథాలలో వీళ్ళు చెప్పినటువంటి నవగ్రహాలకి, ఏ నవగ్రహాలకి సూర్యుడు గ్రహం అని నమ్మితే, చంద్రుడు గ్రహం అని నమ్మితే, దాంట్లో రాహుకేతులు ఉన్నారని అనుకుంటే వీళ్ళకు కూడా కులాలు అంటగట్టారు. దరిద్రం కులాలు. వీళ్ళకు కూడా లింగాలు అంటగట్టారు. ఎట్లా అంటగట్టారు అంటే రవి కుజ గురు వీళ్ళంట పురుషలింగాలట. రవి కుజ గురు. అట్నే చంద్రుడు శుక్రుడు వీళ్ళు స్త్రీలింగాలట. బుధ శని కేతు వీళ్ళు నపుంసకులట. బుధుడేమో రవితో చేరితే పురుషుడట, చంద్రుడితో చేరితే స్త్రీ అట. ఇది లింగాలు కూడా అప్పటికప్పుడు మార్చేస్తారనమాట వీటిల్లో. అట్నే రాహువుని కొందరు స్త్రీలింగం అంటారు, కొందరేమో నపుంసకలింగం అంటారు. ఈ శాస్త్రజ్ఞులు నిర్జీవ పదాలుగా నిర్ధారించిన సూర్యుడు, చంద్రుడు, భుజుడు, కుదుడు, గురు, శుక్ర, శని గ్రహాలలో జీవులలో ఉండే లింగ భేదాన్ని జ్యోతిష పండితులు వీళ్ళకి ఎట్లా దొరికిందండి? ఇది ఎట్లా పసిగట్టగలిగారు? అసలు ఉనికిలో లేనటువంటి రాహుకేతువుల్ని ఎట్లా వాళ్ళ లింగాలు అంటగట్టారు? చంద్రుడినేమో స్త్రీ అన్నారు, కానీ బృహస్పతి భార్యకి తారకి అట్నే చంద్రుడికి కలిగిన సంతానమే బుధుడు అన్నారు. ఇదంతా నా మాట కాదు, ఇది జ్యోతిష శాస్త్రాల్లో గ్రంథాల్లో ఉన్నమాట. అసలు ఏ విషయమైనా శాస్త్రమా కాదా అని తేల్చి చెప్పడం ఈ సుప్రీంకోర్టును హైకోర్టు పరిధిలోవే. ఏదైనా కేసు వస్తే కేసును వాదించాలా, నిజమో కాదో తేల్చాలా. వాళ్ళ పరిధిలో లేనటువంటి విషయాల మీద అసలు తీర్పులు ఇవ్వడం ఏంటి? ఈ గ్రహాలకు కులాలు వర్ణాలు అంటగట్టడం ఇది న్యాయమా? వర్ణాలు కూడా అంటగట్టారు. ఎట్లా వర్ణాలు అంటగట్టారు? రవి కుజగ్రహాలు క్షత్రియ కులం అట, అంటే వీళ్ళు రాజులు పరిపాలన చేసేవాళ్ళట. అట్నే వైశ్య కులం, చంద్రుడు బుధుడు వీటిని వైశ్యులట. కొందరేమో చంద్రుడిని క్షత్రియుగా కూడా భావిస్తారట, మరి కొందరేమో బుధుడిని బ్రాహ్మణుడు అంటారట. మళ్ళీ దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణులు వైశ్యులు వీళ్ళు కూడా ఆ తేడాలు చూపెడుతున్నారు. ఇక నిఖార్సైన బ్రాహ్మణ కులం ఎవరు అంటే గురు శుక్ర గ్రహాలట. ఇక శనిగ్రహం ఏమో శూద్రుడట. ఇక రాహుకేతులేమో చండాలురట. చండాలురు అంటే ఇప్పుడు మనం ఏదో పంచమ కులం అంటున్నామే, ఇది పాదాల్లో నుంచి పుట్టినోళ్ళు ఊరుకు దూరంగా ఉంటారు, వీళ్ళకి చదువుకునే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, శాస్త్రాలు వినే హక్కు లేదు అని చెప్పేటటువంటి చండాలురు రాహుకేతువులట. వీళ్ళనే మ్లేచ్చులు అంటారు, మ్లేచ్చులు అంటారు, లేదా క్రిస్టియన్లు ముస్లింలు అని కూడా అంటుంటారు. దీంట్లో ఈ గ్రహణాలకి గుణాలను కూడా అంటగట్టారు. గుణాలను ఏమిటా గుణము అని అంటే శుక్రుడు, చంద్రుడు, గురువు, కేతువు వీళ్ళట సత్యవంతులట. వీడు దయాగుణం కలిగిన వాళ్ళట, శాంతగుణం కలిగిన వాళ్ళట. శుక్రుడు, చంద్రుడు, గురువు, కేతువు. ఇక కోపం ఎవరెవరికి ఉంటుందట? రవి, బుధుడు. ఈ రజోగుణం అంటారు. రజోగుణం అంటే బాగా కోపంతో ఉంటాయి అన్నమాట ఎప్పుడు. ఇక తమోగుణం అంటే ఏంటి? అసూయ, ద్వేషం.
వీటిని దేనికి అంటగట్టారు? శని, కుజ, రాహువు, కేతువులు. శని, కుజ, రాహు, కేతువులు ఈ తమో గుణం ఉంటాయట. అసలు జీవం లేకుండా నిర్జీవంగా ఉన్నటువంటి పదార్థాలకి గుణాలను ఆపాదించడం ఇది ఎక్కడా రుజువు చేయలేని అంశం కదా, ఇది అశాస్త్రీయం కదా. ఒకే గుణం కలిగిన పదార్థాలకు అసలు వేరువేరు కులాలు, వర్ణాలు ఆపాదించడం ఏమిటి? ఇదంతా అసత్యం. కోర్టుల తీర్పు కూడా అసమంజసం. అంతేకాదు, నిజం ఎట్లా అన్యాయాలకు, అక్రమాలను ఎదిరించినటువంటి నిజం ఎట్లా దుర్మార్గాలకు, పీడనలకు గురైందో ఒక్క విషయం చూద్దాం. నిన్నగాక మొన్న 17వ తారీఖు మొన్ననే కదా, నిన్నగాక మొన్న 17వ తేదీన సత్యాన్వేషణ దినం అని చెప్పేసి ప్రకటించారు అంతర్జాతీయ నిపుణులు. ఏమిటి సత్యాన్వేషణ దినం అని చెప్పేసినారంటే, దీంట్లో బ్రూనోని సజీవ దహనం చేసిన రోజు. బ్రూనో అనేవాడు ఒక శాస్త్రవేత్త, అంతకన్నా ముందు ఒక మతాధికారి. ఆ మతాధికారి శాస్త్రవేత్తగా మారాడు. మతం అనేది ఈనాడు యూరోప్ దేశాలలో క్రిస్టియన్ మతమే ప్రధాన మతంగా ఉంది. శాస్త్రం కూడా శాస్త్రం అంటే సైన్స్ అని మొదలు చెప్పుకున్నాం. ఈ సైన్స్ అనేది కూడా యూరోప్ దేశాలలోనే ప్రత్యేకించి పశ్చిమ యూరోప్లో ప్రధానంగా ముందుకు వచ్చేసింది. ఈ ముందుకు వచ్చిన సందర్భంలో అసలు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందా, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా, ఇది పెద్ద సమస్య రేజ్ అయింది. బ్రూనో కాలం నాటికి ఆయన ఏమన్నాడు? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం కాదు, అసలు భూమి గుండ్రంగా ఉంది, భూమి బల్లపరుపుగా లేదు అని చెప్పాడు. ఓహో, భూమి బల్లపరుపుగా అవుతా? భూమి బల్లపరుపుగా ఉన్నది, అట్నే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నది అని చెప్పి మన బైబిల్ చెబుతూ ఉంది. నువ్వు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడతావా? ఒక మతాధికారి అయి ఉండి బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడతావా అని చెప్పేసి ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నేను చెప్పేది నిజం, నేను చెప్పేది శాస్త్రానికి అందుబాటులో ఉండేది, పుక్కిటి పురాణ గాథలు కాదు. దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు నమ్ముకోండి, కానీ నేను చెప్పేదాన్ని నమ్మండి అని అంటాడు. అంటే మత పెద్దలంతా పిలిచి నువ్వు మన బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు శిక్షిస్తున్నాం అని చెప్పేసి చీకటి గదిలో 7 సంవత్సరాలు బంధించారు. 7 సంవత్సరాలు బంధించి బయటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు చెప్పేది నిజమా తప్ప చెప్పు, నువ్వు తప్పును అంగీకరించు. భూమి గుండ్రంగా లేదు, భూమి బల్లపరుపుగా ఉంది, భూమి చుట్టే గ్రహాలని తిరుగుతున్నాయి, సూర్యుడు కూడా ఒక గ్రహమే, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంది అని చెప్పి చెప్పమంటారు మతాధికారులు. నేను చెప్పనంటాడు. ఎప్పుడు? ఫిబ్రవరి 17వ తేదీ 1600 సంవత్సరం. 1600 సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తేదీన 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి ఒక చీకటి గదిలో నుంచి బయటికి పట్టుకొచ్చి ఈయన ఏమి మాట్లాడటానికి వీల్లేదని నాలుక చుట్టూ ఒక తీగ కట్టేశారట. తీగ కట్టి ఇప్పుడు బయటికి రాగానే ఆ నాలుక చుట్టూ ఉన్న తీగ నిప్పేసి చెప్పి ఇప్పుడు కన్నా నీ తప్పు నొప్పుకుంటావా అని చెప్పి ఆయన నిర్భయంగా, ఈరోజు నన్ను మీరు చిత్రహింసలు పెట్టవచ్చు, నన్ను చంపను కూడా వచ్చు, నాకు మరణశిక్ష వేసి ఉన్నారు ఇప్పటికే, ఆ మరణశిక్షను మీరు అమలు చేయవచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికైనా నిజంగానే బయటపడుతుంది, నేను చెప్పేది నిజం అని చెప్పాడు. చేత దుర్మార్గులు ఏం చేశారు? ఇతన్ని సైతాను పట్టుకుంది. క్రీస్తుకు వ్యతిరేకంగా, మన బైబిల్కి వ్యతిరేకంగా సైతాను పట్టుకుంది. ఈ సైతానుకు మరణశిక్ష వేస్తే ఎక్కడన్నా ఒక రక్తం కారి కింద పడితే మళ్ళీ మరిన్ని సైతానులు మొలుస్తాయి. అందుకోసమని ఇతనికి రక్తం కారకుండా మరణశిక్ష అమలు చేయాలా అని చెప్పేసి నిర్ణయం చేస్తారు. అప్పటికి ఈయన నేను చెప్పేది నిజము, ఈ నిజం ఎప్పటికైనా నిరూపణ అవుతుంది, అవకాశం ఇస్తే నేనే నిరూపణ చేస్తాను, నిజం మాత్రమే మనగలుగుతుంది అని చెప్పేస్తున్నాను అంటాడు. కానీ మతాధికారులు ఏం చేస్తారు? సైతాను అని పేరు పెట్టి రక్తపు సుక్క కింద కారకూడదని ఒంటి చుట్టూ నూనె గుడ్డలు చుట్టి, నూనె గుడ్డల్లో రక్తం కారదట, ఒంటి చుట్టూ నూనె గుడ్డలు చుట్టి సజీవ దహనం చేస్తారు. 52 సంవత్సరాల వయసులో ఈయన ఒక పెద్ద శాస్త్రవేత్త సజీవ దహనం చేస్తారు. మరి ఈనాడు
తేలిన అంశం ఏంటి? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా? అందరూ అంగీకరిస్తారు కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, దాన్ని ఒక రోజు అని అంటాము, 24 గంటల్లో. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సర కాలం అంటాం. దీంట్లో కొన్ని సెకండ్లు అటు ఇటు తేడా ఉంటాయి. ఈ తేడాని లీప్ సంవత్సరం అని అంటుంటాం. ఈ మొత్తం లెక్కలే చెప్పారు కదా. అసలు జ్యోతిష్యాన్ని శాస్త్రం అని ఎట్లా అంటారు? ఈ జ్యోతిష్యాన్ని శాస్త్రం అని చెప్పేసి మనం పంతుల దగ్గర పోయి ముహూర్తాలు ఎట్లా పెడతారు? ఈ ముహూర్తాలు పెట్టే సందర్భంలో ఏ ముహూర్తమైనా పలానా ముహూర్తానికి వర్షం కురుస్తుంది, పలానా ముహూర్తానికి నువ్వు పంట వేసుకోవాలా, లేదా పలానా ముహూర్తానికి నువ్వు ఇవన్నీ ఆచరణలో తేలేయనా? ఆచరణలో తేలేయి కావు. పైగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నావు కనుక ఇట్లా అని చెప్పేసి ఈయనకన్నా ముందోళ్ళని ఈయన తర్వాత వాళ్ళని. గెలీలియో ఇతను కూడా పెద్ద శాస్త్రవేత్త. గెలీలియో అంటాడు, ఇతను కూడా ఇటలీలోనే. గెలీలియో అంటాడు, నా దగ్గర టెలిస్కోప్ ఉంది, నేను చూపెడతాను రండి. భూమి చుట్టూ సూర్యుడు తిరగడం కాదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో ఏవి స్వయం ప్రకాశితాలు కావు, నేను చూపెడతాను రమ్మంటే, ఓహో నువ్వు చూపెడతావా, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడతావా? ఈయన జీవితాంతం శిక్ష చేసి అతను రాసిన పుస్తకాన్ని బతికుండంగా బయటికి రానియలే. జైల్లోనే చనిపోయాడు. అంటే మనం ఏది మాట్లాడుకున్నా నిజం నిప్పు లాంటిది. ఈ నిజం ఆచరణలో రుజువు కావడానికి కొంతకాలం పడుతుంది. నేను మొదటే చెప్పాను, నిజం అనేది గడప దాటకముందే అబద్ధం అనేది ఊరు చుట్టూ తిరిగి వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మన పత్రికలు లేదా మన టీవీ వార్తలు ఇవన్నీ ఏం చూపెడుతున్నాయి? అసలు కుంభమేళా అద్భుతం, దాంట్లో మునగటం ముంచేస్తున్నారు. మన దేశం వాళ్ళు మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా వస్తున్నాడు. అసలు ప్రపంచంలోని రికార్డు బ్రేకట 300 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిందని. ఏంటి వార్తలు? రైల్వే స్టేషన్లలో కూడా తొక్కిసరాట్లో నిన్నగాక మొన్న 20 మంది చనిపోయినారు. 18 అంటున్నారు, 24 అంటున్నారు, 25 అంటున్నారు. ఈ లెక్క కూడా సరిగ్గా తేల్టలే. ఏమిటి చావులు? అక్కడ మునిగితే వచ్చేది పుణ్యం కాదు, సీద తగులుకుంటుంది. ఈ మాట కొంతమందికి ఎబ్బెట్టుగా కూడా ఉండొచ్చు. నేను ముందే చెప్పా, నిజం కొంతమందికి మింగుడు పడదు అని చెప్పేసి. ఎప్పుడో హర్షవర్ధనుడు కాలంలో ఆయన అక్కడికి పోయి కొన్ని దాన ధర్మాలు ప్రవేశపెట్టాడట. హర్షవర్ధనుడు కాలంలో దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి దానికి ఒక కుంభమేళ. సరస్వతి నది ఎప్పుడో మాయమైపోయిందట. ఆ మాయమైంది భూమిలో నుంచి వస్తుందట, భూమిలో నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుందట. అదే త్రివేణి సంగమం అట. ఇక్కడ 2 నదులు కలిసేది, కానీ 3వ నది ఎక్కడి నుంచి వస్తుందట? భూమి లోపల నుంచి వస్తుందట. దాని అర్థం ఉందా? అనేక సందర్భాలలో మనం ఖండాలు చూస్తున్నాం. ఒక ఖండం ఒకసాట, ఇంకో ఖండం ఒకసాట, కొన్ని కలిసిపోతుంది. మన హిమాలయ పర్వతాలు ఎట్లా ఏర్పడ్డాయి? 2 ఖండాలు ఒకసాటికి వచ్చి, లేకపోతే భూమి ఒకసాటికి వచ్చి అది ఒత్తుకున్న స్థితిలోనే పైకి పోయింది. ఇట్లా ప్రతిదీ చలనం ద్వారా మాత్రమే మార్పు సాధ్యము. ప్రతిదీ మారుతుంది, ఇది సూత్రం. ప్రతిదీ మారుతుంది. మారనిది మార్పు ఒక్కటే. ప్రతిదీ మారుతుంది. ఇది ఎట్లా మారుతుంది ఏంటి మళ్ళీ ఒక సందర్భంలో మనం చూద్దాం. ఏమైనా ఈ జ్యోతిష్యం అనేది మాత్రం శాస్త్రానికి మిగిలేదు కాదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నేను ప్రశ్నిస్తున్నా. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏ చెట్టు కడికైనా పోయి ఏ అయ్యగారినన్నా పిలిచి, ఏ సంస్కృత పండితుడినన్నా పిలిచి 4 మంత్రాలు చదవమని చింతకాయలు రాలుతాయని చూద్దాం. రాయేసి కొట్టకుండా, లేకపోతే ఆ చింతకాయ పండి ఇది చింత పండుగ మారి దాని తొడెం అవసాన దశలో రాలి పడితే తప్ప పచ్చి చింతకాయని నువ్వు రాయేసి కొడితే తప్ప రాగుద్దా? మరి మంత్రాల చింతకాయలు రాలవు అని తెలిసి కూడా మనం ఈ పనులను ఎందుకు చేస్తున్నాం? కొన్ని తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలవ చేస్తున్నాం. వీటినే మూఢనమ్మకాలు అంటాం. మూఢం. మన తాతలు అనుకున్నారు, తండ్రులు అనుకున్నారు, వాళ్ళ తెల్లని కాలంలో అనుకున్నారు. ఇప్పుడు తెలుసు కదా నీకు, ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నాము అంటే కొన్ని అర్థరహితం అనమాట. తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి, మన రాష్ట్రపతి అక్కడ పోయి మునిగొచ్చిన తర్వాత, కుంభమేళలో మునిగొచ్చిన తర్వాత అలా అంత పెద్ద పెద్దోళ్ళే మునుగుతుంటే మనకేంటి? ఆ పుణ్యంలో మనకి కూడా కొంత వాటా కావాలి కదా. అందుకోసం వాటా కోసం ఎగబడే వాళ్ళు ఉన్నారు.
మన దేశాన్ని ముందుకు తీసుకుపోవటం కాదు, వెనక్కి తీసుకుపోతున్నారు. మనకి విషయాలు తెలవన్నాడు, ఖగోళం మీద పట్టు లేనాడు. మన పెద్దలు కొన్ని మూఢనమ్మకాలని ఆచరించారు. కానీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఆచరించాలా? అటువంటి అవసరం లేదే. వర్షం ఎందుకు కురుస్తుందో తెలుసు, పిడికి ఎందుకు పడుతుందో తెలుసు, వర్షం ఎప్పుడు అయిపోతుందో తెలుసు, వచ్చే ముందు ఎక్కడ తుఫానో తెలుసు, ఈ తుఫాను పెను తుఫానుగా మారిపోయేది తెలుసు. ఇది మళ్ళీ తీరాన్ని దాటిన తర్వాత బలపడుతుందా, బలహీనపడుతుందా, వాయుగుండంగా మారుతుందా, ఇవన్నీ ఇప్పుడు మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. ఇదంతా వదిలిపెట్టి వెనక రోజుల్లో ఎప్పుడైనా వర్షం కురిస్తే ముసురు అని అనేవాడు. తుఫాన్ అనే పదం కూడా తెలియదు. మన ప్రాంతంలో 69లో పెద్ద తుఫాను వచ్చేదాకా అంతకుముందు తుఫాన్ అనే పదం వాడుకలో లేదు. 4 రోజులు వర్షం కురిస్తే ముసురు అని అనేవాడు. కానీ ఇప్పుడు శాస్త్రం పెరుగుతుంది. ఒకప్పుడు రేడియో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు రేడియోలన్నీ తెరమరుగైపోయినాయి, టీవీలు వచ్చేసినాయి, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. సెల్ ఫోన్లో కావాల్సినంత సమాచారం మన ముందుకి వస్తూ ఉంది. ఈ స్థితిలో కూడా మూఢనమ్మకాల్ని, మూఢాచారాల్ని నమ్మవద్దు. సార్ చెప్పండి, పిల్లి ఎదురొస్తే అశుభమని, లేకపోతే బల్లి శకునం అని, భర్త చనిపోయిన స్త్రీలు ఎదురుగా వస్తే అశుభమని అని ఉంటారు. అసలు నిజంగా దానికి శాస్త్రీయత ఉందంటారా సార్? చెప్పండి. ఇది ఒక మూఢనమ్మకం. ఏంటి మూఢనమ్మకం? ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు శనివారం మంచిది కాదు, శుక్రవారం మంచిది అంటారు, శనివారం మంచిది కాదు అంటారు. మనంతా ద్రవిడ సంస్కృతి. ద్రవిడ సంస్కృతి అంటే మళ్ళీ తమిళం, మలయాళం, ఒరియా, మనంతా కలిపి ఒక సంస్కృతి, ద్రవిడ సంస్కృతి. దక్షిణ భారతదేశం దాదాపు మొత్తంగా. మరి మనమే శనివారం మంచిది కదంటాం. వాళ్ళు ఏ పని పెట్టుకున్నా శనివారం పెట్టుకుంటారు. పైగా మన దగ్గర అమావాస్య రోజు దుర్ముహూర్తం, దుర్దినం అంటారు. అమావాస్య రోజు ఏ పని పెట్టుకోరు. ఇప్పటికీ వానకల్లు మండలంలో చిరునవ్వులు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో అది ఎంత వ్యవసాయానికి యోగ్యమైన రోజైనా కానీ, విత్తనాలు ఎదబెట్టే రోజైనా కానీ, ఎద్దు మెడ మీద కాడేరు. ఎందుకని వేయరు? మా సాంప్రదాయం, మా ఊరు సాంప్రదాయం అంటారు. అంటే అమావాస్య రోజు వాళ్ళు వ్యవసాయం చేయరు అన్నమాట. అంటే ఇట్లా కొన్ని ఆచారాలు ఉన్నాయి. మనమే అమావాస్య రోజు మంచిది కాదనుకుంటాం. తమిళనాడు వాళ్ళకి వాళ్ళు అమావాస్య రోజే పని మొదలు పెడతారట. వాళ్ళకి మంచిదట. మరి అక్కడ మంచి అయితే ఇక్కడ చెడు, ఇక్కడ చెడు అయితే అక్కడ మంచి ఉంటుందా? ఉండే అవకాశమే లేదు. పిల్లి ఎదురైతే, భర్త చనిపోయిన మహిళ ఎదురైతే, లేకపోతే కావడి కొండలోళ్ళు ఎదురైతే ఈ ఎనికి రావడం అని చెప్పేసినని అది సరైనది కాదు. గతంలో ఒక ఆనవాయితీ ఉండేది. కొన్ని గ్రామాల్లో గ్రామాలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఒక మనిషి సరిపోతే తెల్లవారు ఎక్కడ ప్రయాణం పెట్టుకోకూడదు అని అనేవాడు. మరి ఇప్పుడు సాధ్యమవుతుందా? గ్రామాలు, పట్టణాల్లో అంటే ప్రతిరోజు ప్రతి పూట పుట్టోళ్ళు పుడుతుంటారు, పొయ్యోళ్ళు పోతుంటారు, జనాభా అయిపోయింది కాబట్టి. మరి ఇలా చనిపోయారు కాబట్టి తెల్లారి పొద్దుపూట ఎక్కడ ప్రయాణాలు పెట్టుకోకూడదు అని అంటున్నారా? చివరికి ఇది ఏ కాడికి పోయిందంటే, ఒక అతను తుమ్ముతాడు ప్రయాణం మొదలుపెట్టే ముందు. తుమ్మితే ప్రయాణాలు ఆపేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? బతుకున్నోడు తుమ్ము లెక్కలోది కదంట. బతుకున్నోడు తుమ్ము లెక్కలోది కదంటే మరి సచ్చినోడు తుమ్ముతాడా? అంటే మన అవసరాల్లో నుంచి కొన్ని పక్కకు నెట్టేయటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇవి కూడా అన్ని మూఢనమ్మకాలే. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.